సూపర్. మూవీలో హైలైట్స్ ఏమో హైలైట్స్ అంటే బాగుంది. అంటే ఫ్యామిలీ రావచ్చు అంటారా? రావచ్చు. మోనాలి రేటింగ్ ఇస్తాం 4 ఇస్తాం. ఆలోచించాడు, వేరే వాళ్ళ గురించి అయితే ఎప్పుడు ఆలోచించాడు. సో ఇదైతే చాలా బాగా అయితే చూపించారు బాబు అనే సినిమా. నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా బాగా హ్యాండిల్ చేశారు సినిమా బాగుందా? చూపించారు, చాలా సింపుల్ గా అయితే బాగా చూపించారు. అంటే సినిమాలో మెయిన్ అంటే హైలైట్స్ హైలైట్స్ అంటే వాళ్ళ ఫస్ట్ ఆ బంగారం హైలైట్ అంటే ఫస్ట్ వాళ్ళ డాడీని వాళ్ళు తప్పుగా చూసారు. ఎందుకంటే ఫస్ట్ మనం కూడా అనుకుంటాం మనం చిన్నప్పుడు అరే మన డాడీ మనకి ఏం చేస్తలేడు, కానీ డాడీకి తెలుసు మన కోసం ఫ్యూచర్ లో ఏం చేస్తాడు అనేసి చాలా బాగా అయితే చూపించారు. అలాగే బలగం ఫేమ్ సుధాకర్ రెడ్డిని ఎలాగ చూపించారు. నేను బలగం అయితే చూడలేదు కానీ ఫస్ట్ టైం అయితే ఇది అంటే చాలా బాగా నచ్చింది నాకు. అలాగే గంగవ్వ క్యారెక్టర్ ఎలా ఉంది? చాలా బాగుంది. రచ్చరవణ క్యారెక్టర్ ఆయన అయితే చాలా బాగా చూపించింది. ఎందుకంటే లాస్ట్ సీన్ లో అంటే ఇప్పుడు క్లైమాక్స్ కి వచ్చేసరికి ఇప్పుడైతే వాళ్ళ డాడీ అయితే ఇలా బ్రహ్మాజీ డాడీ వాళ్ళు అయితే వెళ్ళా ఉన్నారు. సో ఆయన బంగారం పట్టుకొని వెళ్తాడు, కానీ ఆయన రచ్చరవి అయితే ఫ్రస్ట్రేషన్ లో ఉంటాడు. సో ఆయనకు దొరకదు కాబట్టి బంగారం, సో దానికోసం అయితే చూసిండు, కొంచెం ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు కాబట్టి చాలా బాగా అనిపించింది. ఫ్యామిలీతో కలిసి ఫ్యామిలీతో వెళ్తే ఫుల్ ఎమోషన్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే రేటింగ్ ఎంత ఇస్తారు? దీనికైతే నేను 10/9.5 ఇస్తాను. బల్గాం రేంజ్ లో ఉందన్న సినిమా అయితే బాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బాగా కామెడీ ఉంది, మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నాను. అంటే సినిమాకు వచ్చే ముందు ఎక్స్పెక్టేషన్ దానికంటే ఎక్కువ ఉందా? ఎక్స్పెక్ట్ చేసే దానికంటే మనం ఫస్ట్ స్క్రీన్ పై చూసిన తర్వాత 15 minutes బోర్ కొడుతుంది అనుకున్నాం, కానీ సినిమా వస్తే మాత్రం బాగుంది. ఖచ్చితంగా చూడండి. అంటే సినిమాలో మీకు మెయిన్ నచ్చిన సీన్ ఏంటి? మెయిన్ నచ్చిన సీన్ అంటే ఇప్పుడు వాళ్ళ డాడీ ఆయన చంపడానికి చూస్తారు కాబట్టి అలా చంపద్దు, ఎందుకు డబ్బుల కోసం ఇప్పుడు ఇవాళ రేపు ఇక్కడ ఎట్లుంటుంది, వాళ్ళు సిటీకి వెళ్దాం అనుకుంటారు ఆ పొలం అమ్మేసి ఒప్పల బాధకి. అట్లానే రైతుల కష్టాలు చూపించాడు సినిమాలో. రైతుల కష్టాలు చాలా చూపించింది. మనం సిటీని చూసి నేర్చుకోవాలి, ఇప్పుడు విలేజ్ చూసి. అంటే కొత్త డైరెక్టర్ కదా, ఇప్పుడు బ్రహ్మాజీ గారు లాంటి పెద్ద క్యారెక్టర్లు ఉన్నాయి, ఆమన్ గారు, అవసరం శ్రీవాసు, వాళ్ళతో ఎలా హ్యాండిల్ చేసింది? బాలాజీ గారిని చూస్తే జర బాగానే వేసాడు అనిపిస్తుంది, కానీ క్యారెక్టర్ మాత్రం సెట్ అయింది బాలాజీ గారు. సినిమా అయితే బాగుంది, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, కామెడీ అయితే బాగుంది. రచ్చరవి గారికి ఫస్ట్ కామెడీ ఉంటుంది, కానీ ఆయన విలన్ క్యారెక్టర్ చూస్తే మాత్రం చాలా. తెలంగాణ ఎలా చూపించారు సంస్కృతి అదంతా? తెలంగాణ సంస్కృతి మాత్రం అంటే ఇప్పుడు పల్లెటూళ్ళలో ఉన్న జరిగే అభివృద్ధి అవన్నీ చాలా బాగుంటుంది. సిటీ కన్నా విలేజ్ టూర్ బాగుంటాయని చూపించారు. బలగం తర్వాత తెలంగాణ మూవీ అని చెప్పొచ్చు. బలగం తర్వాత తెలంగాణ మూవీ అని చెప్పొచ్చు. బలం కన్నా ఎక్కువ అయిపోయింది బలగం కన్నా. రచ్చరవి కామెడీ ఎలా? సూపర్. అంటే ఈ సినిమా ఫాదర్ స్టోరీ అంటున్నారు, ఈ సినిమా చూసినంతసేపు మీ బాబు ఏమైనా గుర్తుకొచ్చిందా? అంటే వాళ్ళు పడే కష్టాలు ఏదో గుర్తుకొచ్చినాయి విలేజ్ లో. అంటే ఈయన కొత్త డైరెక్టర్ ఎలా చేసింది మూవీ మాత్రం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంటే బాగుంది. సిటీ వాళ్ళు రిఫర్ చేయాలి, బాగుంటుంది. ఈరోజు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, ఈ సినిమాల్ని తట్టుకొని సినిమా థియేటర్లో ఉంటుంది అనుకుంటున్నారా? ఉంటుందా? ఇప్పుడు ఇన్ని రోజులు బల్గా ఇప్పటిదాకా ఉందంటే దానికి మించి ఉంది, ఇప్పటిదాకా ఉండదు. అంటే సినిమాలో మెయిన్ చూడడానికి ప్రేక్షకులకు ఏమని చెప్తారు అసలు? ఈ సినిమా ఈ స్టోరీ మెయిన్ సీన్ ఏం నచ్చింది? మెయిన్ సీన్ ఏం నచ్చిందండి, ఎంత కష్టపడ్డా కూడా ఏం చేసుకోండి, సూసైడ్ చేసుకుంటే ఏం లాభం, మనది మనం అర్థం చేసుకొని ఇది అవసరాల శ్రీనివాస్ గారి క్యారెక్టర్ ఎలా? మ్యూజిక్ ఎలా ఉందని చెప్పచ్చు? మ్యూజిక్ బాగుంది, హైలైట్. ఫ్యామిలీతో కలిసి వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు. రేటింగ్ ఎంత? రేటింగ్ 4.5.